హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మై రెసిపీ రవ్వ దోశ అండి. రవ్వ దోశకు ముందుగా నేను ఒక గిన్నె తీసుకున్నాను. దానిలో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. అన్ని మెజర్మెంట్స్ ఒక కప్పుతోటే ఉండాలి. మనం దేంతో తీసుకున్నామో అదే ఒక కప్పు. అదే కప్పుతో మైదా పిండి తీసుకున్నాను. ఏ కప్పు తీసుకుంటామో అదే కప్పే ఉపయోగించాలి. అదే కప్పుతోటి బియ్యం పిండి తీసుకున్నాను. మరలా అదే కప్పుతోటి పెరుగు తీసుకున్నాను. పెరుగు కూడా కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగు అయితే బాగుంటుంది. అదే కప్పుతోటి తీసుకున్నాను. మెజర్మెంట్స్ అన్నీ సేమ్ ఒక కప్పుతోటే ఉండాలి. కొద్దిగా అటు ఇటు అయినా రవ్వ దోశ రాదు. అన్నీ ఒకే మెజర్మెంట్స్తో ఉండాలి. కొద్దిగా రుచికి తగ్గ ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత అవన్నింటిని కలుపుకోవాలి. చూడండి, నేను గరిటెతో ముందు కలుపుతున్నాను. అలా కలుపుకోవాలి. తర్వాత మొత్తము పెరుగుతోటి మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత మనం చేపెట్టి కొద్దిగా ఉండలు లేకుండా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. బొంబాయి రవ్వ ఉండలు కడుతుంది కదా, అలా ఉండలు లేకుండా బాగా మెత్తగా కలుపుకోవాలి. ఉండలు అనేది ఉండకూడదు. అలా మొత్తం చేత్తో నలిపి కలుపుకోవాలి. గరిటెతో కలుపుకోవడానికి కుదరదు, చెయ్యి పెట్టి కలుపుకోవాల్సిందే. అది ఉండలు ఉంటాయి కదా, అందుకోసమని. అలా కలుపుకున్న తర్వాత చూడండి, మొత్తం బాగా మిక్స్ అయిపోయింది, పలుచగా వచ్చింది. మూత పెట్టేసుకొని ఒక గంట పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఒక గంట సేపు నానాలి. అలా పక్కన పెట్టి ఉంచుకున్న తర్వాత నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక అల్లం ముక్క, 4 పచ్చిమిరపకాయలు తుంపి వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. కొబ్బరి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని ఎక్కువ కొబ్బరి వేయకూడదు, కొద్దిగానే వేసుకున్నాను. ఆ అల్లం పచ్చిమిరపకాయలకు తగ్గ ఉప్పు వేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ని ఈ పిండిలో కలిపేసుకోవాలి. ఈ మొత్తం గరిటె పెట్టేసి కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయిపోవాలి కదా, అలా కలిపి పెట్టుకోవాలి. జీలకర్ర వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుంది. జీలకర్ర వేసుకున్నాను. మనం ఇంకా కారం ఏమి వేయక్కర్లేదు. అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ వేస్తాను కదా, ఇంకేం వేయక్కర్లేదు. అలా మొత్తం పిండి కలుపుకోవాలి. పిండి కొద్దిగా చిక్కగా ఉన్నట్టుంది కదా, కొద్దిగా వాటర్ వేసుకొని పలుచన చేసుకోవాలి. నేను ఇంకా ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ, అల్లం కట్ చేసుకున్నాను. సన్నగా తరిగి ముక్కలు చేసుకున్నాను. వీటన్నింటినీ ఆ పిండిలో ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా, ఆ పిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి రెడీ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు, అల్లము ఇవన్నీ కూడా ఈ పిండిలో వేసుకొని కలుపుకోవాలి. ముందే వేసుకోలేదు నేను. తర్వాత అయితే కొద్దిగా క్రిస్ప్ బాగుంటాయని నేను దోశ వేసుకునే ముందు వేసుకుంటున్నాను. ఉల్లిపాయ అవి కావాలంటే ముందైనా వేసుకోవచ్చు. నేనైతే ఇట్లా వేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని ఇలా పెనం పెట్టేసుకోవాలి. పెనం బాగా వేడెక్కాలి. 1 స్పూన్ నూనె వేసుకున్నాను ముందు. పెనం ఎంత వేడెక్కితే అంత బాగా దోశ బాగా వస్తుంది. పెనం వేడెక్కకుండా దోశ వేస్తే ఈ రవ్వ దోశ బాగా రాదు. ఇలా బాగా పెనం వేడెక్కేసింది. తర్వాత నేను ఒక గరిటె పిండి తీసుకుంటున్నాను. పిండి పలచగా ఉండాలి. మనం ఇందాక గట్టిగా ఉంది కదా, కొద్దిగా నీళ్ళు పోసుకొని పలచం చేసుకోవాలి. ఎంత పలచం చేసుకుంటే అంత బాగా వస్తుంది దోశ. ఇదిగోండి, నేను ఎలా పోస్తున్నానో చూడండి. ఇలా పోసేసుకున్నాను దోశ. ఇలా దోశ వేసుకున్న తర్వాత దోశ మీదే ఆయిల్ వేయాలి. నేను దోశ మీదే వేస్తున్నాను. దోశ కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది రవ్వ దోశకి. ఆయిల్ తక్కువ వేస్తే దోశ బాగా రాదు. ఇలా వేస్తున్నాను. బాగా ఎర్రగా కాలిన తర్వాతే మనం తిప్పుకోవాలి. ముందే తీసామనుకోండి, హడావుడిగా తీసామనుకోండి, అది విరిగిపోతుంది. అందుకని బాగా కాలిన తర్వాత తీయాలి. దోశ బాగా కాలింది చూడండి, స్మూత్గా తీసేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా తిప్పేసుకోవాలి. చూడండి, ఎర్రగా కాలింది కదా, ఇలా దోశ వేసుకోవాలి. వెనక సైడ్ కూడా 1 నిమిషం ఉంచేసుకొని దోశ తీసేసుకోవాలి. అదిగోండి, నేను దోశ తీసేసుకుంటున్నాను. ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తాను. చూడండి, ఇలా వేస్తాను. ఇంతే పలుచగా వేసుకోవాలి. మనం ఒకే చోట మందంగా వేసుకుంటే ఆ దోశ రాదు. ఇలా పలుచగానే ఉండాలి దోశ.
అన్ని దోశలకి గరిటె పెట్టి వేసినట్టుగా వేయకూడదు. ఈ రవ్వ దోశకి అసలు గరిటె పెట్టి పెనం మీద అంచకూడదు. అలా ఎత్తి వేసుకోవాలి పిండి. అలా వేసుకోవాలి దోశ. ఇలా వేసుకున్న తర్వాత దాని మీదే ఆయిల్ వేసుకోవాలి. దోశ మీదే ఆయిల్ తోటే కాలాలి ఈ రవ్వ దోశ అంటే. అప్పుడే బాగా టేస్ట్ వస్తుంది. చూడండి, నూనెతోటే బాగా కాలాలి దోశ, రవ్వ దోశ. నూనె తక్కువ వేస్తే దోశ అంతా బాగా తిరిగిపోతూ ఉంటుంది. అంతే అండి, దోశ రెడీ అయింది. నేను దోశలోకి కొబ్బరి చట్నీ వేసుకున్నాను. కావాలంటే టమాటా చట్నీ అయినా బాగుంటుంది, దోశలోకి కాంబినేషన్ బాగుంటుంది. నేను కొబ్బరి చట్నీ చేసుకున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.